కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గౌరవ ఎన్వి రమణ గారు ప్రస్తుత రాజకీయాలను విశ్లేషించుకుంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు తప్ప సేవ అనేది ఎక్కడే కూడా కనిపించడం లేదు అని, రాజకీయాన్ని ఒక వ్యాపారం చేశారు అని, ఎన్నికల్లో మనం ఎంత ఖర్చు పెట్టాం, ప్రతిగా మనం పెట్టుబడికి ఎక్కువ ఎలా సంపాదించుకోవాలి అనే రాజకీయ నాయకులు మొత్తం సమాజంలో నిండిపోయారు అని, ఇది అత్యంత ప్రమాదకర సంకేతాలు అని, కొడుకుకో కూతురుకో రాజకీయాల్లోకి వచ్చే డబ్బు ఎలా సంపాదించాలి అని చెప్పి, అంటే వారసులకు డబ్బు ఎలా సంపాదించాలి అని చెప్పి రాజకీయాల్లో ముందున్న వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు అని, వారసులకు డబ్బు ఎట్లా సంపాదించాలి అని, ప్రజలకు కూడా సామాజిక స్పృహ చైతన్యం లేనే లేదు అని, ప్రలోభాలకు తలొగ్గి ఎవరు సమాజాన్ని బాగు చేస్తున్నారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ప్రలోభాలకు తలొగ్గి ఓట్లు వేస్తున్నారు అని ఎన్వి రమణ గారు ప్రస్తుత రాజకీయాలను విశ్లేషించుకుంటూ ఇది అత్యంత ప్రమాదకర ధోరణి అని, విద్యార్థులుగా ఉన్న వాళ్ళు కూడా చైతన్యవంతులు అవ్వడం లేదు అని, మండలి వెంకటకృష్ణారావు గారు సమైక్యాంధ్ర ఉద్యమం చేసినప్పుడు విద్యార్థులుగా మేము వాళ్ళకు రోడ్లెక్కి మద్దతు తెలియజేశాము అని, ఇప్పుడు ఎంతసేపు ఉన్నా విదేశాలకు వెళ్దామా, డబ్బులు సంపాదించుకుందామా అనే ఆలోచన తప్ప సమాజం మీద స్పృహ లేదు, పక్కన వారి గురించి అసలు పట్టించుకోవడమే ఆపేశారు అని, ఈ ధోరణులు మారాలి అని, రాజకీయాల్లో సేవ చేసే వాళ్ళకి అవకాశం ఉండాలి అని చెప్పి ప్రస్తుత రాజకీయాలను విశ్లేషించుకుంటూ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్ అండ్ భాషను కాపాడుకోవాలి అని, భాషే లేకపోతే ఇక మనం సంస్కృతే ఉండదు, అసలు భాషే జీవితము అని చెప్పి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఉంది అని చెప్పి ఎన్వి రమణ గారు కామెంట్స్ చేశారు. నిజమేలేండి, సామాజిక స్పృహ ఎక్కడ కనిపిస్తుంది యువతలో, రాజకీయాల్లో సేవ నాది పెద్ద బూతు, ఎన్నికలు ఎంత పెట్టుబడి పెట్టామో ఎంత సంపాదించాలి, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్. తన విశ్లేషణ ముమ్మాటికి కరెక్టేలేండి.